హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే నేను కొబ్బరి కారం పొడి అయితే చేస్తున్నాను. మనమైతే ఇది చాలా మంచిది. మనం వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు కొబ్బరి కారం పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అయితే మనం కొబ్బరిని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, చున్నులపాయలు, ఇలా వెల్లుల్లి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి ఆమ్చూరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడ చింతపండు కొద్దిగా తీసుకుంటున్నాను పులుపు కోసం. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ కొబ్బరిని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే కొబ్బరి తురుము ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది కదా. సో ఈ కొబ్బరిని అయితే మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకొని ఈ కొబ్బరిని దాంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు, అంతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇందాక చూయించిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందాక నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని నువ్వులు గోల్డెన్ కలర్ వచ్చి ఆ కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత అవి కూడా అవే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కాసేపు బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొబ్బరి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడైతే ముందుగా అయితే మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి వేసుకొని తగినంత కల్లుప్పు అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన ఈ పౌడర్లో మనమైతే ఇందాక వేయించుకున్నాం కదా మనం కొబ్బరిని, ఆ కొబ్బరి కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రెండు కలిపి మళ్ళీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన కొబ్బరి పొడిని అన్నంలో కానీ ఇడ్లీలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.